సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహేంద్రవాడ గ్రామంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన రోజు. 175 అసెంబ్లీ సీట్లలో 164 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని 94% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మార్గనిర్దేశకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఏర్పడిన కూటమికి ప్రజలు అత్యద్భుత విజయాన్ని చేకూర్చడం ఈ జూన్ 4వ తేదీ యొక్క ప్రత్యేకత. అప్పటి వరకు ఒక అరాచకం, అవినీతి తాండవిస్తున్న గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సమాధి కట్టిన రోజు. అప్పటి వరకు అడుగంటిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు నుంచి ఊపందుకున్న రోజు జూన్ 4వ తేదీ. అప్పటి వరకు అరాచకమే పరిపాలనగా, అవినీతే ధ్యేయంగా, ఆశ్రిత పక్షపాతం, ప్రత్యర్థులపైన దాడులు, ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించిన గొడ్డలి పార్టీని శాశ్వతంగా సమాధి కట్టే రోజు కూడా తొందరలో ఉంది. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో సుపరిపాలన అందించే దిశగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. అడుగంటిన అభివృద్ధిని సంపూర్ణంగా చేసి నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నాలు జరగడం, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు దిశగా ముందుకు వెళ్ళడం, సూపర్ 6లో ఇవ్వని హామీలు కూడా ఇవాళ అన్నా క్యాంటీన్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ హామీలు ఇవ్వకపోయినప్పటికీ వాటిని మరలా పునరుద్ధరించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆకలి తీర్చే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ పారిశ్రామికాభివృద్ధి కొత్త పొంతలు తొక్కుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అనేక మంది పెట్టుబడిదారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. భారతదేశంలో వచ్చిన మొత్తం పరిశ్రమల్లో 25% పరిశ్రమలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావడం ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క నీతికి, నిజాయితీకి, పరిపాలనా దక్షతకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఇంత చక్కటి పరిపాలన అందిస్తున్న కూటమికి, ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలు అనుకూలంగా ఉన్నారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ ఆ అరాచక విధానాన్ని వదలకుండా ఈవేళకి కూడా రప్పా రప్పా అంటూ పొట్టేళ్లు తలలు నరికి ఆ రక్తంతో అభిషేకాలు చేయించే ఒక వికృత చేష్టలకి ఇవాళ గొడ్డలి పార్టీ పాల్పడతా ఉంది. ఇటువంటి చేష్టలతో గొడ్డలి పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అది గమనించుకొని ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఇవాళ జూన్ 4వ తేదీ 2024న ప్రజలిచ్చిన తీర్పుకి మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.